సో మనం ఇప్పుడు బీచ్ అప్సరకొండ బీచ్ ఇదే కిందిది అప్సరకొండ బీచ్కి వచ్చినాం. మరిలా చూపిస్తాం మళ్ళా మీకు ఎట్లుంటది ఏం కథను. దిగాల ఈ నుంచి ఏలో ఉందాను ఏమో కానీ చూద్దాం, చూపిస్తాం మీకు దగ్గర పోయినక్కడ. మామద ఊరు సాసరకుండు, ఇది ఎట్లా ఉండదు సేమ్ సాసరకుండు, మామద ఊరు సాసరకుండు. కానీ భారీ మాత్రం హైలైట్ ఉన్నది పై. కానీ ఇటు ఒక గుట్టున్నది, ఇటు ఒక గుట్టున్నది, కానీ ఈ రెండు వాళ్ళకి వెళ్ళి పడుతున్నది ఇది మొత్తం. కానీ పర్లేదు, సూపర్ ఉన్నది కానీ పెద్దగా ఉన్నది. ఇదే అప్సరకొండ, దేవరకొండ, విజయ దేవరకొండ అలా గుట్ట మీదకి వెళ్ళి వ్యూస్. ఆడ సముద్రం ఉన్నది, ఇప్పుడు అటు పోతున్నాం మనం. కనిపిస్తున్నాయి కదా, ఓకే. అప్సరకొండ పైన ఇది, అది మీకు అప్పుడు చూపించింది కదా, అది వాటర్ ఫాల్స్ కింద. కింద అంటే మరీ కింద ఉన్నది అది, ఇది బాగా హైట్లో ఉన్నది. సో ఈ నుంచి చూస్తే మొత్తం సముద్రం కనిపిస్తాడట, గోవాది. సో దాన్ని అక్కడ నుంచి నేను ఈడ పైకి నిలబడి చూస్తున్నా. ఇప్పుడు ఆ సముద్రం ఉన్నది, మనం ఆ తీరాన ఇప్పుడు మనం పోతున్నాం. సముద్రం దగ్గర పోయి ఇంకా కొన్ని షార్ట్స్ తీసుకొని అప్పుడు మనం ప్యాక్ చేసుకొని మూటా ముల్లెలు ఇంటికి. సో ఇది అప్సరకొండ బీచ్ దగ్గర, అంటే బీచ్ దగ్గర కాదు, బీచే. ఆడ ముంగడ పోయితే బీచ్. మీకు అప్పటిదాకా చూపిద్దామని చెట్లు అంతా హైలైట్ ఉన్నాయి. ఆకులు లేవు దీనికి, మొత్తం బొచ్చ ఉన్నది, బొచ్చు లెక్క ఉన్నాయి ఆకు. సూపర్ ఉన్నది మాత్రం లుక్స్. ఈడ ఒకవేళ మనం ఫోటోషూట్ తీస్తే కిర్రాక్ వస్తుంది, తీసుకోవడం మంచి రియల్ అయిపోయా. వావ్, సూపర్ అంటే సూపర్ అబ్బా, ఏమున్నా ఉన్నది ఆ లుక్స్. అబ్బా, ఇసుంటి సముద్రం ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మజా ఉన్నది మాత్రం, ఎక్దమ్ హైలైట్ అంటే హైలైట్. ఒక్క పురుగు లేదు ఈడ. అసలుకైతే బీచ్ లో అలౌడ్ లేదు, దొంగదాపురం వీడియోలు తీస్తున్నాం మేమైతే. ఎట్లేమంటే మీకు చూపెట్టడానికి మాత్రమే, మా సోకుల కోసం కాదు. మా సోకులు అంటే వేరుంటాయి. సో మనం సోకులు ఇడిసెట్టేసి మీకోసం తిరుగుతున్నా, గాలి తిరిగినట్లా మీకు కూడా చూపెట్టాలి కదా, దానికోసం. మజా ఉన్నది. ఇది నేను అనుకోలే అప్సరకొండ బీచ్ ఇంత హైలైట్ ఉంటుందని. మనం నిన్న మురుదేశ్వర్ బీచ్కి పోయినాం కదా, సో ఆడ మనకి ఇంత సాటిస్ఫాక్షన్ కాలే. నేను ఇంత ఉంటుందేమో అనుకున్నా గోవాలో, కానీ ఇది మాత్రం వేరే లెవెల్. ఓలన్నా ఎప్పుడన్నా మీరు వస్తే ఒకవేళ అప్సరకొండ బీచ్కు తప్పకుండా విజిట్ చేయండి. ఫస్ట్ తాగుడు నాట్ అలౌడ్, నాకు తెలిసి తాగుడు లేదు. ఏమో తెచ్చుకొని మీరు తాగొచ్చు, కానీ ఇక్కడ అవైలబుల్ లేదు. అంటే కళ్ళు బిల్లు అట్లా దొరుకుతుంది, బట్ మీరు తెచ్చుకొని తాగొచ్చు. ఎందుకంటే ఇంత పీస్ఫుల్గా ఇంత సూపర్గా ఉన్నాయంటే ఈ బీచ్. ఆ అలలు కెరటాలు ఇట్లా కొట్టుకుంటూ వస్తున్నాయి. సో మన దగ్గరికి మనకు రాదు ఈత, మనం రండి. ఇంకెప్పుడు మనతో కాదు, మళ్ళా ముసలితనంలో కుప్ప కూడా ఏమైతాయి. వచ్చి ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసే టైంలో చేయండి. మళ్ళీ ఏముండదు డొల్లా. సో సంతోషంగా బాకీలు సాకిలు ఎన్నున్న టెన్షన్ తీసుకోకుండా వచ్చి ఫస్ట్ ఎంజాయ్ చేయండి. వయసు ఉన్నప్పుడే చేసేయాల. డబ్బు ఉన్నాడు ఎప్పుడు ఎంజాయ్ చేయడు, గుర్తుపెట్టుకోండి. టెన్షన్ 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 ఏం లేనాడు బాకీ చేసుకొని నా లెక్క